క్లబ్బింగ్ ఈ మాట వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? పెద్ద సౌండ్ తో మ్యూజిక్, డాన్సులు, పార్టీలు, అంతే కదా. కానీ ఈ క్లబ్ లో మద్యం ఉండదు, బాలీవుడ్ పాటలు వినిపించవు. ఇక్కడ ఉండేది కేవలం భక్తి, సంగీతం మరియు సాంప్రదాయం. ఇదే ఇండియాలో కొత్తగా ట్రెండ్ అవుతున్న భజన క్లబ్బింగ్. ఇంతకీ ఏంటిది? ఒక్కసారి మీరే ఊహించుకోండి. జై శ్రీరామ్ నినాదాలు, హరే కృష్ణ కీర్తనలు, పక్కనే లైవ్ బ్యాండ్, వేల మంది యువత తమదైన శైలిలో భక్తితో డాన్స్ చేస్తూ పాడుతున్నారు. ఇదే భజన క్లబ్బింగ్ యొక్క ప్రత్యేకత. ఇది యువత కోసం, ముఖ్యంగా జెన్జీ కోసం మొదలైన ఒక సరికొత్త ఉద్యమం. మాకు రాత్రుళ్ళు బయటికి వెళ్లడం ఇష్టం, కానీ ఆల్కహాల్, పబ్బులు మాకు నచ్చవు. మాకు కావాల్సింది ఇలాంటి వాతావరణమే అని ఒక యువకుడు అంటున్నాడు. ఇక్కడ ఎంట్రీ ఇవ్వడానికి వెస్ట్రన్ బట్టలు అవసరం లేదు. సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి మీకు నచ్చినట్లు దేవుడిని తలుచుకుంటూ ఆడిపాడొచ్చు. వినోదం కేవలం పాశ్చాత్య సంస్కృతిలోనే దొరుకుతుందని ఎవరు చెప్పారు? ఇక్కడ మన సాంప్రదాయాన్ని పాటిస్తూనే మనం ఎంతో ఆనందంగా దేవుడితో కనెక్ట్ అవ్వగలం అంటోంది ఒక అమ్మాయి. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కలిసే ఒక వేదికపై భక్తిలో మునిగి తేలుతున్నారు. ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే, మారుతున్న కాలంతో పాటు యువతకు ఆధ్యాత్మికతను వాళ్లకు నచ్చే రీతిలో అందించడం, తద్వారా తరాల మధ్య అంతరాన్ని తగ్గించి మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడం. మద్యం లేకుండా కేవలం భక్తితో ఇంతలా ఎంజాయ్ చేయవచ్చని ఈ భజన క్లబ్బింగ్ నిరూపిస్తోంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఒక్కటి, ఇక్కడ ఎలాంటి జడ్జిమెంట్ లేదు, కేవలం పాజిటివ్ వైబ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సరికొత్త ట్రెండ్ పై మీ అభిప్రాయం ఏంటి? భక్తిని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మీకు నచ్చిందా? కింద కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.